ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ నల్గొండలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి ఇక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. మీ పేరు సార్? రామలింగయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను ఆర్టీసీలో చేసి రిటైర్డ్ అయినా సార్. గ్రామం మండలం? గుర్రంపూడి మండలం, చేపూరు గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అక్కడికైతే మంచిగానే ఉంది. ఏడాది కదా వాళ్ళకి అన్నీ చదువుకోవాలి కదా. చదువుకుంది మాత్రం ఊరికనే ఒకసారి రాగానే ఎలా ఇవ్వగలుగుతారు వాళ్ళు? కొన్ని రోజులు దాన్ని ఎక్కిన సీట్ ఎక్కి ఇది చదిరి అది చదిరే వరకే సంవత్సరం అయింది. ఆయన చెప్పిన హామీ మాత్రం 2 లక్షలు ఇస్తా అన్నాడు. కొంతమందికి ఇబ్బంది అయింది, అందరికి కొంతమందికి అయితే వచ్చినాయి. అంటే చిన్న చిన్నగా చేశారంట టైం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంటే ఫస్ట్ లక్ష ఇస్తానని 5 ఏళ్ళకి ఇచ్చిండు. 5 ఏళ్ళకి ఇచ్చి చిన్న ఇక్కడ చదువుకుంటూ వచ్చిండు. ఇప్పుడు కూడా ఈ 2 లక్షలు లాస్ట్కి ఇచ్చితే ఈ చిన్న అన్ని చదువును ఏమో నా అభిప్రాయం. 2 లక్షలు లాస్ట్కి ఇచ్చి ఈ ఏంది రైతు బండు అది ఇది ఇవన్నీ ఇచ్చుకుంటూ వచ్చు. ఇంకా థ్యాంక్ యూ సార్. మంచిది. మీ నమస్తే అండి. మీ పేరు సార్? కొట్టె రామలింగయ్య. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేస్తాం. గ్రామం మండలం? వెల్మగూడెం గ్రామం, పెద్దవరం మండలం, నల్లగొండ జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకేముంది అభిప్రాయం? ఆయన కాడ ఏం చేస్తాడు? ఏం చేస్తలేడు ప్రస్తుతానికి అయితే. అంత ఏం లేదు, ఏమి ఇచ్చేయలేదు. హామీలు మస్తులు ఇచ్చింది కానీ పనులు ఏం జరగట్లేవు. అంటే ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? బస్సు ఒకటి ఫ్రీగా మంచిగా నడుస్తుంది. వాళ్ళు కూడా ఇబ్బందులనే పడుతున్నారు ఆడవాళ్ళు. ఫ్రీ అనేసరికి దేనికైనా ఉరుకుతూనే ఉన్నారు. ఇక పల్లెటూరు నుంచి కూడా పెద్ద మామూలుగా కూరగాయలకు కూడా పోయి తెచ్చుకుంటారు. ఇక బస్సు ఫ్రీ కాబట్టి చీర కావాలన్నా కానీ పక్క ఊరు నుంచి బస్సు ఎక్కుతారు, తీసుకొచ్చుకుంటారు. అదొకటి వాళ్ళకి సౌకర్యం ఒకటి మంచిగా ఉంది. కానీ గవర్నమెంట్లో ఏం లేదు. సద్వినియోగం కరెక్ట్గా చేసుకోవట్లేదు. చేసి ఏం పెట్టలే. 2 లక్షల రుణమాఫీ ఇంతవరకు ఏం కాలేదు. పైన ఉన్న వాళ్ళకి కానే లేదు. ఇప్పుడు రైతు భరోసా ఏనే లేదు. ఆయన ఎడేసిండు. ఆయన 3 ఎకరాల లోపలకి వేసిండు అంతే. అంత పెద్దగా సాటిస్ఫాక్షన్ ఏం లేదు. ఆయనకే లేదు. మనం ఏం చెప్తాం? ఆయనకే సాటిస్ఫాక్షన్ లేదు. నేను చేస్తాను గ్యారంటీ ఆయనకే లేదు. ఇదే ఇచ్చిండు, హామీలు అయితే ఇచ్చిండు. కానీ మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంటే ఆయన తగ్గట్టు ఆయన చేసిండు. ఏదో రైతులకు మాత్రం మంచిగా 6 నెలలకు ఒకసారి అయితే రైతు బంధు అయితే వేసిండు ఆయన. సరే ఆడ ఎంత తిన్నాడో ఏం కథనో మనకు ఎంత తెలియదు. కానీ రైతులకైతే సరే ఇక అందరికీ కలిపి వేసిండు. అందరికి కలిపి ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ అందరికైతే సమంగా పైసలు మాత్రం 6 నెలలకు ఒకసారి టాకా పంచిన పడేసిండు. అదొకటి బాగానే ఉంది. మామూలుగా కాలేజీలు, మెడికల్ కాలేజీలు కూడా మంచిగానే పెట్టిండు. జిల్లా కోటి పెట్టిండు. అంతకుముందు లేకనే పోయాయి. అన్నీ మంచిగానే జరిగినాయి. ప్రస్తుతానికైతే జరిగినాయి. కానీ సరే అప్పులు ఎక్కువ చేసిరని మొత్తుకుంటారు అంతే. కానీ అప్పులు చేయకుండా ఈ మెడికల్ కాలేజీలు ఎట్ట కడతాడు? అప్పు చేసి కట్టాల్సిందే కదా. అవి వచ్చేవి కావు, నిధులు వచ్చేటివి కావు కదా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? గిరి సార్. ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్ని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి అని అంటే కొన్ని పథకాలకు ఓకే, కానీ ఆటో డ్రైవర్కి వచ్చేసి అంత న్యాయం అనేది ఏడ జరగలేదు సార్. అట్లా లేడీస్కి బెనిఫిట్ అనేది ఉన్నదేమో కానీ మిగతా స్కీమ్లల్లో అంత ఏమీ లేదు సార్. అది మా అభిప్రాయం వచ్చేసి రేవంత్ రెడ్డిపై కొన్ని స్కీమ్లల్లో ఒక 4, 5, 6 స్కీమ్లలో ఓకే అంతవరకే. మిగతా వచ్చేసి ఆటో డ్రైవర్లని అసలు పూటకెళ్ళని పరిస్థితులలో ఉన్నాయి సార్. ఇవాళ రేపు బడి పిల్లలు తోలుకుంటేనే కానీ స్తోమత వెళ్ళని పరిస్థితులలో ఉన్నది. నెక్స్ట్ ఈ ఉచిత స్కీములు అనేవి ఎంతవరకు కరెక్ట్ కాదనిపిస్తుంది సార్ మాకు. ఈ ఉచిత స్కీములు పెట్టి కూడా మనుషులని స్తోమతనంలో ముంచేస్తున్నట్టు ఉన్నది. ఎంతసేపు ఆయన ఇచ్చిన స్కీములు ఎవరికి కావాలి సార్? ఆ స్కీములు
ఆ స్కీమ్లో అవసరం లేకుండా నీ పని నువ్వు చేసుకుంటూ నీ ప్రయోగం నువ్వు చేసుకుంటూ నీ ఎవరి కష్టం వాళ్ళు చేసుకుంటారు. ఆ స్కీములు పెట్టనంత అవసరం లేదు. ప్రభుత్వాన్ని అంతకన్నా ఎక్కువ అప్లబార్ల పడినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరిదైనా ఒక ఉపాధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఉపాధి తగ్గట్టే వాళ్ళు శ్రమించడం కూడా చేస్తుంది. నెరి ఉచిత స్కీములు అయితేంది, వేరే అవి పెట్టడం అయితేంది, మహిళలను కూడా స్తోమర్తనంగా చేసినందుకు నా అభిప్రాయం. అంతే సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ చేసినంత వరకు భూములది అయితేంది ఆయన కూడా అంతే చేయగలిగిండు. నెక్స్ట్ కేసీఆర్ పాలనలో అదేమంటారు భూముల దాని గురించి అయితేంది, సర్వే యువతల దాని గురించి అయితేంది కొంచెం మెరుగుపరిచినట్టుగా కొట్టింది మాకు. ఈ ప్రభుత్వంలో లేనిది అంటూ ఆ ప్రభుత్వంలో జరిగిందంటూ ఆయన ఒక ఉద్యోగం రీత్యా ఇవ్వలేదు. ఉద్యోగం ఒకటే ఇవ్వలేదు ఆయన, మిగతా అన్నీ సక్రమంగానే ఉన్నాయి సార్ అని. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు వెంకటేష్. ఏం చేస్తుంటారు సార్? నేను ఇక్కడ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తుంటాను. గ్రామం, మండలం? మాది ఖమ్మం డిస్టిక్, ఆర్టీసీ డిపార్ట్మెంట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఒకటి కేసీఆర్ పాలన చూసినాం, అంతకుముందు వాళ్ళ పాలన చూసినాం, ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారి పాలన కూడా చూస్తున్నాం. కేసీఆర్ గారి పాలనలో చాలా వరకు మంచిగా చేసిండు ఆయన. డెవలప్మెంట్ కూడా ఫుల్ చేశాడు. ఐటీ పరంగా కూడా చాలా డెవలప్ చేశాడు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి అయిన తర్వాత ఈ కాంగ్రెస్ పాలన అనేది కొంతవరకు మేలే జరుగుతుంది, కానీ చాలా వరకు అయితే నెగిటివ్ థాట్సే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు తీసుకున్నాం, రైతులకి ఇంతకుముందు కేసీఆర్ గారు ఎట్ ఏ టైం వన్ టైం సెటిల్మెంట్ అన్నట్టు ఒక మాట అన్నాడంటే ఎకరం లోపు రైతులకు ఇచ్చిండంటే ఖచ్చితంగా ఒక డబుల్ క్రియేట్ అయిపోయి ఇప్పుడు దాదాపు 6 నెలలు అవుతుంది రైతు బంధు గురించి. ఒకటే స్కీమ్ గురించి చెప్తున్నా, ప్రస్తుతానికి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఇంతవరకు 4 ఎకరాల లోపు ఉన్న రైతులకి ఇంతవరకు డబుల్ క్రియేట్ కాలేదు. నెక్స్ట్ ఇంకోటి, గత 9 సంవత్సరాల నుంచి కేసీఆర్ గవర్నమెంట్లో కూడా కేసీఆర్ గవర్నమెంట్లో నెగిటివ్ చెప్తున్నా, ఈయన దాంట్లో పాజిటివ్ చెప్తున్నాం. రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డులు అనేది 9 సంవత్సరాలు ఒక్కళ్ళకు కూడా ఇవ్వలే. సరే, ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది వచ్చింది, ఇస్తా అన్నాడు. దాదాపుగా సంవత్సరంన్నర అయిపోతుంది, ఇంతవరకు ప్రజాపాలన అన్నాడు, ఇంటింటికి ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇంతవరకు రేషన్ కార్డు ఇచ్చిన బాబతే లేదు. మొన్న ఆటోమేటిక్గా ఒక గ్రామానికి పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఇదిగో రేషన్ కార్డులు ఇస్తున్నాను ఒక గ్రామానికి ఇచ్చిండు. మండలానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాను. ఆ గ్రామంలో ఒక 20 మందికి 30 మందికి ఇచ్చేసి చేతులు దులిపేసుకోరు. ఆ రేషన్ కార్డు లేకుండా ఈయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అనేది రేషన్ కార్డు లేకపోతే ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితే లేదు. వాస్తవానికి రేషన్ కార్డు లేకుండా ఉండటం వల్ల చాలామంది ఈ స్కీములకి ఎలిజిబిలిటీ కాలేకపోతున్నారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన నిరుద్యోగుల కోసం ఒక యువకాస్ అనేది లోన్లు పెట్టిండు, దానికి కూడా రేషన్ కార్డు మ్యాండేటరీ చేసిండు. రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ యువకాస్ అనే ప్రధాన్ని, రాజీవ్ యువకాస్ అనే ప్రధాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు? కొన్నిట్లలో సరే మహాలక్ష్మి అనే ఒక స్కీమ్ పెట్టిండు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో మహిళలకి ఫ్రీగా. దాంట్లో చాలామందికి అనుకుంటారు ఏమని, మహిళలు ఫ్రీగా తిరుగుతున్నారు కదా, వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుందని. కానీ వాళ్ళు మామూలుగా పేదోళ్ళు చాలా తక్కువ తిరుగుతారు. ఒక ఎంప్లాయీ, టీచర్ ఎంప్లాయీ ఉంది, రోజు మిర్యాలు కూడా నల్లగొండ అప్ అండ్ డౌన్ చేస్తుంది. ఆమెకు జీతం 1 lakh పైన ఉంటుంది. ఆమెకు ఫ్రీ ఇచ్చడం వల్ల గవర్నమెంట్కి 6,000 రూపాయలు లాస్. వాస్తవానికి పేదలు తిరిగి చాలా తక్కువ. అటలాంటి వాటని ఈ స్కీమ్ వేస్టే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే గవర్నమెంట్ అయితే అంత బాగలేదన్న. వాస్తవానికి ఉద్యోగస్తులకు చేసింది ఏం లేదు, ఆయన డిపార్ట్మెంట్లో చేసింది ఏం లేదు, పేదలకు చేసింది ఏంటి, పబ్బం గడుపుకుంటారు అంతే. 1.5 year అవుతుంది ప్రజాపాలన వచ్చేసేసి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మేము పేదలను గొప్పలను చేస్తాం. ఏ సెక్షన్లో చూసుకున్నా కానీ వరస్ట్ గవర్నమెంట్ వాస్తవానికి. మై సెల్ఫ్ ఒపీనియన్. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ వాస్తవానికి అయితే గవర్నమెంట్ అయితే బాగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది సార్? గత 9 సంవత్సరాలు చూసుకుంటే కూడా ఆయన గొప్పడో ఈరుడు సూర్యుడు అని కాదులే, కానీ చెయ్యాల్సిన వాటిల్లో చాలా వరకు ఇంప్లిమెంటేషన్ చేసిండు, చాలా వరకు మంచిగా చేసిండు. కేసీఆర్ గారు చాలా మంచి చేసిండు, కానీ అహంకార ధోరణి అనేది ఒకటి ఉంది ఆయనలో. దానివల్ల ఓడిపోయింది తప్ప ఆయన చేయలేదనేది కాదు. కొన్ని స్కీములు చాలా వరకు మంచిగా చేసిండు, కొన్ని అనవసరమైన స్కీములు పెట్టిండు. ఆ స్కీముల వల్ల కూడా ఆయన ఓడిపోవడానికి గల కారణం. సరే, ఇప్పుడు మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా మళ్ళీ ఒకసారి అవకాశం ఇద్దాం అనుకున్నారు, ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు మనం ఏం చేయడానికి కూడా లేదు. ఆయన ఏం చేసినా చూడటమే తప్ప ఆయన చేసడం ఆశ పెట్టుకోవద్దు, చేయడానికి కూడా అనుకున్నాం. 5 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చేసినాం. కష్టమైనా నష్టమైనా 5 సంవత్సరాలు భరించాల్సిందే. నెక్స్ట్
తర్వాత సంగతి. ఇప్పుడు 5 సంవత్సరాలు అయితే మనం ఏం చేయలేం. కేసీఆర్ మన రేవంత్ రెడ్డి మంచి చేస్తున్నటానికి లేదు, చేయడానికి లేదు. మొత్తానికి అయితే గవర్నమెంట్ అయితే బాగాలేదు. ఏదో మాటలతోనే నడిపిస్తారు అంతేగాని ప్రజలకు ఏదైనా మంచి చేద్దామన్న ఉద్దేశంతో అయితే వెళ్ళలేదు, నెట్టకొస్తారు అంతేగా.